గైస్ వెల్కమ్ టు డే 2. సో మన బ్రదర్స్తో టీ తాగుతున్నాం. హాయ్ బ్రో. ఏం సాలి ఉంది గైస్, టైం 8 అవుతుంది. మార్నింగ్ 7కి లేచిన, ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే టీ తాగుతున్నా. అబ్బా. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే బ్రో, ఈరోజు ప్లాన్ ఏంది బ్రో? అవును, 100 అని ఉంది. 100? హాయ్ బ్రో. బ్రో ఈజ్ అవర్ కుక్. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. బ్రో ఆప్రికాట్ కూడా ఉంది బ్రో, తెచ్చారండి. తెచ్చిరా? మనకి ఇవ్వండి, మనోడు అడిగిండి, నా మస్తు అడిగండి. తింటా బ్రో. ఆయన తీసుకోమంటుండ అన్న. గైస్ లిటరల్లీ ఇక్కడ 4 అభిషేక్స్ ఉన్నారనమాట. నిన్న మొత్తం అవే బ్రో. తిన్నా గైస్, ఇవి మా బైక్స్ అనమాట. మెస్ ఆబ్వియస్గా మెస్ ఇట్లుంటుంది బాయ్స్ది. టోటల్ మెస్. ఇగో మీకు విండో మా డోర్ బయట నుంచి వ్యూ చూపిస్తారండి. లెట్ మీ జూమ్ అగైన్. చూసారా గైస్ ఫైనలీ రెడీ అయిపోయినా అనమాట. ఇది మన అవుట్ఫిట్. టీ షర్ట్, బ్లాక్ టీ షర్ట్. మనకు బ్లాక్ అంటే మస్తు ఇష్టం అనుకో. మళ్ళీ ప్యాంట్ జాగర్స్. అండ్ బ్రో ఒకసారి పట్టుకుంటా. అండ్ రైడింగ్ జాకెట్ వేసుకోబోతుంది ఇప్పుడు. ఇది ఒక 3-4 kgs ఉంది గైస్. 3-4 kgs ఉంది. ఎట్లుంది బ్రో, బాగుందా? హెల్మెట్ ఫటాఫట్ హెల్మెట్ కి గోప్రో మౌంట్ చేసేసి లెట్స్ గో. ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయినా, మొత్తం ఆల్ సెట్. మన బాయ్స్ రెడీ అయ్యారో చూద్దాం ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ బాయ్స్, రెడీ అయ్యారా? బాయ్స్ ఆల్ గుడ్ టు గో. ద బిగ్ డే హస్ కమ్. శివ బ్రో, ఏంటి బ్రో సౌండ్ చేస్తలేవు బ్రో? శివ బ్రో ఫుల్ ఎనర్జీగా ఉంటాడు అనమాట. సో అట్లా బ్రో వచ్చేసాను బ్రో బయటికి. సో గైస్ బ్రీఫింగ్ టైం అనమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అలా లో ఉంది గుడ్ మార్నింగ్ మీది. నా ఫీవర్ వచ్చిందా మీకు వచ్చిందా? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ అన్న. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు భారత్ ఎక్స్పెడిషన్స్ మహాసేన. ఓకే, మహాసేన ఎందుకంటే ఒకరిద్దరంటే మనం అనుకోవచ్చు. లుక్ ఎట్ దిస్ ఆర్ మహాసేన. అండ్ ఈ సంవత్సరంలోనిది ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట. సో అందరికీ తెలుగు అర్థమవుతుంది కాబట్టి తెలుగులోనే ఇది. ఐ థింక్ ఇది ఫస్ట్ బ్రీఫింగ్ అనమాట. నేను మొత్తం తెలుగులో ఇస్తున్నా. ఓకే, సో ఫస్ట్లీ వెల్కమ్. అందరూ హోప్ఫుల్లీ అందరూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని చెప్పి అనుకుంటున్నా. ఓకే, అండ్ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ ఎట్లా అంటే దెర్ ఆర్ మదర్ విత్ చిల్డ్రన్ అండ్ మదర్ అండ్ సన్ అండ్ లైక్ 50 సంవత్సరాల పైన హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్ నడిపించుకుంటూ వచ్చాడు. అండ్ ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళు రాలేదు. వాళ్ళు కూడా 50 years ప్లస్. బట్ వాళ్ళు కూడా ఫుల్లీ కరేజియస్. వాళ్ళ అడ్వెంచర్ స్పిరిట్ ని చూపించి ఈ రైడ్ జాయిన్ అయ్యారంటే ఐఎమ్ వెరీ గ్లాడ్. ఓకే, సో ఈరోజు బేసిక్ రైడ్ ఉంటుంది అనమాట. మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఏం రైడ్ చేస్తున్నాం అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈరోజు జస్ట్ మనకి మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చేసి 70 to 80 kilometers రైడ్ ఉంటుంది. మన బైక్ దగ్గరికి పోయి ఫటాఫట్ బండి ఎక్కేసి లెట్స్ రివ్ ద బైక్. 1 2 3 4. किधर आना बोलता आता. अरे मेरा इसमें 100 ही है रे. भरा ले और 500 का क्या दिक्कत है? ये कितना है? नहीं जरूरत नहीं है, हम शाम को फुल टैंक कराएंगे ना. अभी कितना किया ना तो उधर जाने के बाद गाड़ी बंद हो जाती है. हाँ ना, मैं अभी 500 का भरा. 500 का. अरे शिवा को पता है भाई, दाब रहा. हाँ बेस्ट.
శివకు తెలుసు. ఈ బ్రోని ఇంట్రడ్యూస్ చేయాలి. బ్రో పేరు కూడా అభిషేకే. బ్రో హాయ్ బ్రో. మన బ్లాగ్కి హాయ్ చెప్పండి. మీ కాచిగూడలు అందరినీ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తా బ్రో. ఉన్నాయా కిట్ ఉందా? ఇవ్వండి. మేము పెట్రోల్కి వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా ఇస్తే చేసేస్తాం. సో గైస్ అన్నకి ఇన్స్టా 360 మౌంట్ చేసేద్దాం ఫటాఫట్. మన బండిని వార్మ్ చేద్దాం కొంచెం సేపు, ఎందుకంటే ఇది రాత్రి చలిలో ఉంది కదా, స్టార్ట్ అవ్వట్లేవు బైక్లు. గైస్ నిన్న 100 రూపీస్ పెట్రోల్ కొట్టించిన, 100 కొట్టియాలి. పెట్రోల్ కొట్టించుకుని వస్తాం. నిన్న అలవాటు రాలేదు గైస్, ఇప్పుడు అలవాటు అయిపోయింది బండి. దిస్ ఈజ్ ఓకే నౌ. నిన్న అయితే అసలు చాలా కష్టమైంది నాకు గైస్. ఎక్కువ స్పీడ్ కూడా ఓన్, నేను మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తా. హౌఎవర్ గ్రూప్తో ఉంటే ఎక్కువ స్పీడ్ కూడా పోవద్దు. అరే వావ్, అసలు ఎంత బాగుందిరా భయ్. నిన్న నైట్ ఒక పెట్రోల్ పంప్ చూసిన, సో అక్కడికి ఓన్గా ట్రై చేస్తున్నా. రైట్, దొరికింది. లిటరలీ 100 రూపాయలు పెట్రోల్ కట్టించాను నిన్న ఈ బైక్లో. అది హిమాలయాలా, అది ఈ ప్లేస్లో. ఏం లేదు గైస్, రేపు ఫుల్ టైం కొట్టిస్తారంట పెట్రోల్. సో ఇప్పుడు ఓన్లీ 500 పెట్రోల్ కొట్టిస్తా అంతే. అసలు సిమ్ పని చేస్తలేదు, ఏం పని చేస్తలేదు, సిమ్ పని చేస్తలేదు, అకౌంట్స్ కూడా ఏ పని చేస్తలేదు. మా వాళ్ళే ఇక వీళ్ళే పెట్రోల్ తెచ్చుకున్నా సార్. ఇంతకుముందుకు చెప్తుండే కదా, సిమ్ అసలు లదాఖ్ వస్తే పోస్ట్ పేడ్ చేయించుకోండి. సిమ్స్ అసలు వర్కే అవ్వట్లేవు. లిటరలీ నా అకౌంట్లో ఏమంటారు, పేమెంట్ చేద్దామంటే అసలు ఏం అవ్వట్లేదు. మనీ అంతా అయిపోయినాయి. బట్ మా అన్న సెండ్ చేసిన పైసలు జస్ట్ 1000 అడిగినా, హీ సెండ్ మీ 5000. టర్నింగ్ అంటే హిమాలయన్ కదా బ్రో, సో టర్నింగ్ దగ్గర కొంచెం కష్టం అవుతుంది. అట్లా రికార్డ్ అవుతుందా? రైట్. అది గైస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. మాటల్లో చెప్పలేకపోతున్నా. అరే ఎందుకు రా నిల్చోవడం గైస్, నించున్నా. అసలు సూపర్, చాలా బాగుంది. అమ్మా, నన్ను రికార్డ్ చేసేటోళ్ళు ఉంటే బాగుంటుండే. అండ్ ఈరోజు మనము రివర్ రాఫ్టింగ్ చేయబోతున్నాం. బంగీ జంపింగ్ కూడా ఉందంట, బట్ మనం చేయం. అది మనకి హైట్స్ అంటే తెలుసుగా, చెప్పినాగా. మస్తు భయం నాకైతే హైట్స్ అంటే. పెట్టుకోవాలి బ్రో కంపల్సరీ. హ్యాండ్స్ అన్నీ ఐస్ అవుతున్నాయి, లిటరల్లీ హ్యాండ్స్ అవుతున్నాయి. మన వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి అటు పోదాం. మనం ఎప్పుడు ఇంత ఉండాలి. అటు పోదామా, లాస్ట్ పోదాం. వెళ్ళిపోయాడేనా? రైట్ బ్రో, బాయ్ గైస్. ఫైనల్గా స్టార్ట్ అయ్యాము. బీనే లైన్ అంటాం, లైన్లోనే ఉన్నాం. సో గైస్ అఫీషియల్గా వీఆర్ స్టార్టింగ్. అరే ఆపకండి రా, నేను మీకు దండం పెడతా. ఓకే, మనోడు క్యాప్టెన్ లేడు, విజయ్ వెనకాల వేయండు. మనం ఈరోజు అడ్వెంచర్ చేయాల్సిందే. ఎవరికి వినేదే లేదు. అమ్మ అంటే వాళ్ళ మాట వింటాను అనుకో, బట్
నేను పే చేసిన దానికి వర్త్ ఉండాలి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ గైజ్, సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అసలు నిజంగా. అంటే నాకు ఇమోషనల్ అవుతా కానీ కొన్నిసార్లు అయితే నేను అనుకుంటా చాలా బ్లెస్డ్ రాబోయే నేనైతే అనుకుంటా. లుక్ ఎట్ దట్ వ్యూ బ్రో, లుక్ ఎట్ దట్ వ్యూ. అసలు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. రేపు స్నో ప్లేస్కి వెళ్తా, ఇంకెట్లుంటుందో ఏమో చూడాలి. ఇక అగో మళ్ళీ ఆపిర్రు. ఎందుకు నా హ్యాపీనెస్ని బ్రేక్ చేస్తారు? అండ్ గైస్ షూస్ సెట్ అయినాయా లేదా దీనికి? ఏం డే కూడా తెలియదు నాకు, చూడు లిటరలీ. అసలు ఏం డే, ఫ్రైడేనా సాటర్డే కూడా తెలియదు నాకు. అంటే మునిగిపోయినా ఇంత ట్రిప్లో. బట్ వర్త్ ఇట్, ఇక్కడ రావడం ఎవ్రీ పెన్నీ వర్త్ ఇట్ నిజంగా. అస్సలు రిగ్రెట్ లేదు. అంటే ఎంతగానో ఎందుకు ఖర్చు చేస్తున్నా అని అస్సలు రిగ్రెట్ లేదు, చెప్తున్నా కదా. అండ్ నా ముందట పోతున్న బైక్ చాలా బాగుంది అప్పుడు, ఐ షుడ్ ఆస్క్ హిమ్. అండ్ నేను మెయిన్గా స్ట్రేంజర్స్తోని ఇంతకుముందు ఊటీ అండ్ కూనూరు కూడా పోయినా. అండ్ ఈ సెకండ్ టైం స్ట్రేంజర్స్తో పోవడము. స్ట్రేంజర్స్తో పోవడానికి కారణం లైక్ వీ కెన్ మేక్ న్యూ ఫ్రెండ్స్ అబ్బా. అసలు నిజంగా అసలు మన గురించి వాళ్ళకి ఏం తెలియదు, బట్ వీ విల్ మేక్ న్యూ ఫ్రెండ్స్ అండ్ బాండ్స్ పెరుగుతాయి. నాట్ దట్కి ఓల్డ్ వాళ్ళని వదిలేయాలి అని కానీ. అండ్ ఈ ట్రిప్ తర్వాత ఐ హ్యావ్ టు డూ బ్రేక్ఫాస్ట్ రైడ్స్, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలప్ప. ఇంకా నాట్ దట్కి ఓన్లీ జాబే అంతా అది అన్నట్టు కాదు, కానీ టైం దొరికితే ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ హిమాలయన్ కాలందరూ ఇట్లుంటావు అట్లుంటావు అనుకున్నా కానీ బైక్ ఈజ్ వెరీ గుడ్. బైక్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ మెయిన్గా ఇక ఈ బైక్ అని మిస్ అవ్వద్దు, ఎందుకంటే నేను అన్నీ చెప్తుండు. ముందట స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇట్లా అనిమల్స్ అడ్డొస్తున్నాయి చూసి అన్ని సైన్స్ ఇస్తుండు. నైస్, విచ్ ఇస్ గుడ్ థింగ్. అట్లా గైస్, సో లెట్స్ సీ. హైవే మీద పోయిన తర్వాత లేచి నడిపితే అసలు ఒక రేంజ్లో థ్రిల్ ఉంది. మనం కూడా చూపిస్తున్నాం హ్యాండ్ సిగ్నల్. నేర్చుకుంటున్నాం గైస్, నేర్చుకుంటున్నాం. అన్నీ లెర్నింగే మనకి, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. ఎయిర్పోర్టా? కాదు, ఎయిర్పోర్ట్ కాదు. స్లో డౌన్. టర్నింగ్ చూడు. ఇది హాల్ ఆఫ్ ఫేమ్ మిలిటరీ వాళ్ళది. మస్తు అసలు ఒక రేంజ్లో ఫీల్ ఉంది. బట్ హ్యాండ్స్ అయితే చాలా కోల్డ్ ఉంది గైస్. టన్ 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 టన్. లవ్ యూ ఆల్ బైక్. లవ్ యూ ఆల్ అంటే బాయ్ అంటావు. బూమ్ 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 బూమ్. క్రేజీ వ్యూ మాత్రం, క్రేజీ అసలు చాలా బాగుంది. చూసినారా మన వాళ్ళు అందరు? भाई स्ट्रेट लगा ना भाई। सही है। अरे आज आप चेक कर लेते हैं। हाँ वही चेक करो, एक बार चेक करो, क्योंकि एज पर माई नॉलेज आई थिंक इट्स नॉट स्ट्रेट और बेंट है। ये सही है। గైస్ ఫ్యూయల్కి ఆపినాం. మనం అడుగుతా పోయి నేను కొట్టియాలా లేదా బ్రో. ఇంతకు ముందుకు కొట్టించిన బ్రో 500, మళ్ళీ కొట్టియాలా?
ఫుల్ ఓకే ఓకే గైస్ ఫుల్ ట్యాంక్ కొట్టియబోతున్నాం బాయ్ ఇన్స్టా తీసుకోలేదు ఓన్లీ అన్న కవర్ అవుతుంది ఫుల్ ట్యాంక్ కొట్టినా బెటర్. ఇదేం హైదరాబాద్ కాదు, ఇక్కడ పెట్రోల్ పంప్ అక్కడ పెట్రోల్ పంప్ ఉంది, చాలా రేరుగా ఉంటాయి పెట్రోల్ పంపులు. ఒకవేళ అయిపోయింది అనుకో దీన్ని నూకలేం, బర్రెలా ఉంది. ఇద్దరికి ఒకటేసారి పెట్రోల్ అనమాట 11,000-12,000 దాకా అవుతుంది. పెట్రోల్ ఈజ్ అప్ టు ద బ్రిమ్. పెట్ట అభిషేక్ బాయ్. సో గైస్ మన కో రైడర్స్ అందరూ ఇక కార్తీక్ బాయ్ అవుతుంది. సో గైస్ మన ట్రిప్లో కెమెరామెన్ సూపర్ ఫొటోస్ వీడియోస్ సూపర్ తీస్తుండు. రైడర్ అనిపిస్తున్నాడు, మన రైడర్ శివన్ కలవాలి. మన రైడర్ శివన్. బ్రో హాయ్ బ్రో, ఏం పేరు బ్రో? శివ. ఓకే, ఏంటి బ్రో అంత బిజీ అయిపోయినా? రికార్డ్ యూఆర్ కెమెరా. ఫేమస్ అవుతావు బ్రో, నువ్వు ఫేమస్ అవుతావు. ఈ ట్రిప్ అయినప్పుడు నువ్వు ఫేమస్ అయిపోతావు. అలవాటు అయింది కదా బ్రో, బైక్ బాగుంది కదా, అలవాటు అయింది. నేనైతే నుంచుంటున్నా బ్రో బైక్ మీద, రికార్డ్ చేసేవాళ్ళు ఉంటే హార్డ్ అవుతుంది. ఒకసారి అడ్వెంచర్ 390 నడిపి చూడాలి. యాక్చువల్లీ కేటీఎం ఈజ్ మై ఫేవరెట్ బండి, కానీ చాలా మంది అంటారు అది ఆ బైక్ చాప్రీ బండి అది ఇది అని చెప్పి. ఫైనలీ మనం వెనకాలనే వస్తున్నా. సో గైస్ నుంచుంటే ఫుటేజ్ మంచిగా వస్తుందంట. సో లెట్స్ స్టాండ్. బూమ్ 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 బూమ్. చూస్తారా వ్యూ? చూసినారా వ్యూ? అయితే సూపర్ ఉంది అసలు. ఐఎమ్ లవింగ్ దిస్ బైక్ లిటరలీ. రాత్రి తిట్టుకున్నా ఈ బైక్ ఇట్లుంది అట్లుంది అని చెప్పి, బట్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. చాలా టైం కాదు, ఓన్లీ నేను నైట్ టైం పట్టింది. ఈరోజు మార్నింగ్ కల్లా ఆల్ సెట్ అండ్ ఐఎమ్ ఫైన్. బూమ్ బూమ్ బూమ్. నేను ఇంకా పోవాలి. నేను ఇది హైవేనా కాదా అర్థం కావట్లేదు. చూసినారా గైస్, ఒక విలేజ్లో ఉంది ఇది, చాలా బాగుంది. సెట్ చేసుకుంటున్నా. సో ఫార్ రైడ్ అయితే సూపర్ ఉంది. మిలిటరీ వాళ్ళందరికీ నా సల్యూట్. అండ్ ఫ్లైట్లో ఒక మిలిటరీ ఆయన కలిసిండు, అబ్బా ఎంత ఎంత డీసెంట్, ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నాడు. లిటరలీ ఆయనకి యూట్యూబ్ అంటే ఏందో కూడా తెలియదు. చాలా మంచిగా నచ్చిండు. అండ్ లిటరలీ లేలో ఫ్లైట్ దిగిన తర్వాత ఈ కేమ్ టు మీ, ఆయనే వచ్చిండు సొంతంగా వచ్చి, బ్రదర్ ఏమైనా ఉంటే కాల్ చేయండి అని చెప్పి ఆయన నంబర్ ఇచ్చి పోయిండు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్. అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఏం టర్నింగ్ చేస్తున్నా చూడు. నా అంతా నేనే పొగుడుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు కెమెరా లిటరలీ ఐ డోంట్ వాంట్ టు ఆఫ్ అసలు, నిజంగా లిటరలీ. అంటే అంత బాగున్నాయి ప్లేస్ అంటున్నా. ఐ మీన్ లైక్ దీస్ మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నారా బాబు. యాక్చువల్లీ ఈ హ్యాండ్ పెట్టాలిరా, మనం లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి గైస్, రైట్ హ్యాండ్ పెడుతున్నాం చూడు. ఎందుకంటే ట్రాటిల్ ఇవ్వడానికి కష్టం అవుతుంది కదా.
ఇంత లెంత్ వీడియో యూట్యూబ్లో పెట్టిన తెలియదు కానీ మెమరీస్ లాగా అట్లా ఉండిపోతాయి నా కంప్యూటర్లో. మనల్ని ఎవరు రాపేది, రైట్? ఫైనలీ మన KTM 390 బ్రో వెనకాలకు వచ్చినాము. నుంచుంటావు. కనిపిస్తుందా? ల్యాప్టాప్ తెస్తే అయిపోతుండే అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే మెమరీ కార్డ్లో ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది. ఓన్లీ 128 GB ఉంది అంతే. అది వాళ్ళది క్యాంప్ ఏరియా గైజ్. ఇది కూడా మీకు నించోనే చూపిస్తా. బూమ్ 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 బూమ్. అసలు ఎంత బాగుంది చూడు. ఆర్మీ ఆర్మీ ఆర్మీ. అరే చూసినా మొన్నటి వరకు వీడియోస్ పెట్టినారు ఇన్స్టాలో. ఫుల్ వాటర్ ఉండే. పికప్ ఇస్తలేదు బైక్. ఒరే జాగ్రత్త. ఓ హైట్ చూడు. వావ్, వాట్ ఎ వ్యూ. బూమ్ బూమ్. ఫస్ట్ ఈ గ్లౌజ్లని కొంచెం లూజ్ చేయాలి. ఒకటి ఇక్కడ ఎడ్జెస్కి పెయిన్ అవుతుంది, అండ్ ఐస్లో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. ఆ కూల్నెస్ కమల్ దేనికో తెలియదు కానీ వాటర్ అయితే వస్తున్నాయి. అది చూసుకోవాలి ఫస్ట్. పర్మిషనా ఏంట్రా ఇది? చలో గైస్, పర్మిషన్ ఏదో అయిపోయినట్టుంది. వీఆర్ స్టార్టింగ్ అగైన్. అందరినీ క్రాస్ అయ్యి ముందరికి వెళ్ళిపోదాం ఫస్ట్. ఐస్ మాత్రం ఫుల్ స్ట్రెయిన్ అవుతున్నాయి. మళ్ళీ నుంచిన మనం నుంచోక తప్పదు కదా. అడ్వెంచర్ పర్సన్ పెట్టుకొని ఏం చేస్తున్నారు? అసలు ఎంత బాగుందో. ఈ టర్నింగ్స్ అంటే మస్తు ఇష్టం నాకు. కర్వ్ టర్నింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మస్తు ఇష్టం. ఇవన్నీ యూట్యూబ్లో చూసిన, ఇప్పుడు రియల్గా మేనిఫెస్ట్ చేస్తున్నా. ఘాట్ రోడ్స్ క్రేజీ అంటే క్రేజీ. చూడండి గైస్, అగో అక్కడ నుంచి విజయపురం నుంచి స్టార్ట్ అవుతుంది మనది. అందరు మన వాళ్ళే. బ్రోస్ బాయ్ బ్రోస్. చూసిన అందరు లైన్లో ఉంటే నేను ఒక్క లైన్లో లేను. స్కూల్లో కూడా ఉంటే గైస్, అందరూ ఒకలా ఉంటే నేను ఇంకొకలా ఉంటుండే. పీటీ సార్ వస్తుండే. పీటీ సార్ అంటే విజయ్ బ్రో పీటీ సార్ అనమాట. లైన్లో లేకపోతే మళ్ళీ తిడతారు. చూసి లైన్ వస్తుంది. JK జమ్మూ అండ్ కాశ్మీర్. Wow, this is crazy. అరే అన్బిలీవబుల్. అసలు గాడ్స్ క్రియేషన్ ఎంత బాగుంది చూడు అసలు. వావ్. ఆల్వేస్ అలర్ట్, యాక్సిడెంట్ అవర్ట్. అట్లా కొటేషన్లు ఉన్నాయి అక్కడక్కడ.
డ్రైవ్ స్లోలీ. ఓకే ఓకే ఓకే. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లదాఖ్ వెల్కమ్స్ యువర్ మ్యాగ్నెటిక్ హిల్. వావ్ సూపర్. వీళ్ళు మనోళ్ళు కాదురా. బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్, క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. లిటరలీ ఐ మీన్ లవ్ విత్ ఇట్. బాబా 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 ఒక్కసారి అందులో పడితే అంతేగా. బ్రో యువర్ సర్వీస్ ప్రాజెక్ట్ విజయ్. అప్పట్లో యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండే అనమాట. అప్పుడైతే అసలు రోడ్స్ అస్సలు బాగాలేకుంటుండే, మొత్తం మొత్తం ల్యాండ్ స్లైడ్ అవుతున్నాయి. అరే ఇక్కడ వేడి ఉంది గైస్. అమ్మయ్య వేడి ఉంది ఇక్కడ, కొంచెం వేడి ఉంది. నా నోజ్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. అంటే కోల్డ్ ఏం లేదు కానీ లైక్ ఎక్కువ కోల్డ్ ఉంటే ఎక్కువ చలి ఉంటే ఇదవుతుంది కదా. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నట్టు అనిపిస్తుంది. వేడి ఉంది ఇక్కడైతే, వెదర్ అయితే వేడి ఉంది. అబ్బా కెమెరా జస్టిస్ చేస్తుందో లేదో తెలియదు కానీ లిటరలీ యూ షుడ్ కమ్ టు దిస్ ప్లేస్. లిటరలీ ఇది చూడాలంటే ప్లేసెస్కి రావాలి, వస్తేనే బాగుంటుంది. కేఫ్ అండ్ రెస్టారెంట్. So far ride is going so good. మనది రహదారి, మనం లైన్లో పోం. బూమ్ 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 బూమ్. అగో అక్కడ నుంచి వచ్చినాం మొత్తం, ఆల్ ద వే ఫ్రమ్ దేర్. అసలు అక్కడ ఎంత డేంజర్ ఉందంటే, నువ్వు బైక్ని కొంచెం తేడాగా నడిపించినా కూడా అటు ఇటు అయింది అనుకో డైరెక్ట్ కింద పడిపోతాం. ఇది చాలా కేర్ఫుల్గా నడిపించాలి. బ్రో ఎట్ యువర్ సర్వీస్, ప్రైడ్ ఆఫ్ నేషన్. హోప్ యూ ఎంజాయ్డ్ ద రైడ్. ఎస్ బ్రో, ఫుల్లీ ఎంజాయింగ్ బ్రో. గైస్ ఫైనలీ లేక్ దగ్గరికి వచ్చాము. రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు వాటర్ మాత్రం కూల్ ఉండొద్దు. మనం కూల్ ఉన్నా ఏదున్నా చేయాల్సిందే. నేనైతే చేస్తా. మనం ఇక్కడికి వచ్చిందే అడ్వెంచర్ చేయడానికి. నో మ్యాటర్ వాట్ చేస్తా నేను. అందరము బైక్స్ లైన్లోనే పెట్టాలి. అబ్బా అయితే రెండు రివర్స్, ఒకటి సింగ్ రివర్, ఇంకోటి జాన్స్కార్. ఓకే, సో ఎవ్రీబడి హ్యాస్ టు బి సో అటెంటివ్. ఒక రివర్ వచ్చేసి సింధ్, ఇంకో రివర్ వచ్చేసి జాన్స్కార్. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అయి జాన్స్కార్ రివర్ ఇంకా సింధ్ రివర్. సింధ్ రివర్ని ఇందస్ రివర్ కూడా అంటారు. సో ఇక్కడ నుంచి ఇందస్ అయి ఇది ఇలా పాకిస్తాన్ లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఈ కాన్ఫ్లిక్ట్ చూడడానికి అద్భుతంగా అనిపిస్తుంది, అందుకే మనం ఇక్కడికి వచ్చినాం. సో గైస్ ఫైనలీ మనము రివర్ రాఫ్టింగ్ చేయబోతున్నాం. బుకింగ్ కౌంటర్కి వచ్చినాం. ఈచ్ మనం ఇది తీసుకున్నాం అన్నమాట 1500ది అండ్ 14 కిలోమీటర్స్. ఫుల్ అవుట్ఫిట్ మొత్తం వాళ్ళే ఇస్తారు. అండ్ అట్లా కౌంటర్కి వచ్చేసినాం అనమాట. చూద్దాం ఎట్లయితుందో ఏమవుతుందో. లెట్స్ సీ గైస్. రివర్ రాఫ్టింగ్కి మనకి కాస్ట్యూమ్ అనమాట. సో
भाई इसमें जाते क्या? इसमें जाते क्या? इसमें नहीं, इसमें जाता है। नहीं एक गाड़ी लेके जाते हाँ, गाड़ी भी लेके जाता है। मेरा हिंदी टुकड़ा टुकड़ा रहता ठीक है, कोई नहीं, आपको समझ में आ रहा है। ये पता अपने को మన హిందీని చూసి నవ్వుతుండు, ये आप ले लो। మన హిందీని చూసి నవ్వుతుండు భయ్య. ये जीपर बैक साइड जाएगा। బట్ దిస్ ఇస్ సో గుడ్. स्लीपर्स సో గైస్ ఫైనలీ నాకు సన్ अभिषेक గైస్ అందుకే జిమ్ చేయాలి. బాయ్ ఇద్దరు దేక్ ఏలియన్స్లో ఉన్నాం గైస్. అవతార్ మూవీస్లో ఉంటారు స్నాట్లు ఉన్నాం లిటరలీ. 2 hours అంట. సో రివర్ రాఫ్టింగ్ వచ్చేసి 2 hours అంట, 14 kilometers. చూద్దాం ఎట్లుంటుందో. ఓకే High five. हाई फाई हाई फाई 1, 2, 3. Yay! Forward. लेट्स गो फॉरवर्ड Forward. Stop. Forward. Forward in. Stop. Okay, forward again. Stop. Forward. Stop. Okay, stop. Video. वो Yo. Forward. Okay, stop. Forward again, chalo. Stop. Forward! Stop! Power! More power! Okay, stop! Forward again! Stop! Okay, forward in! Stop! Forward again! Forward! Stop! Stop!
హై ఫైవ్ జై 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 బాలయ్య జై Okay. So guys, I'm jumping now. We are jumping. Jump, jump, jump. Bro, keep it inside, bro. Give me. Should I jump? Okay, okay, jump, jump, jump. Dive, 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 dive. Jump, jump, jump. तिरुगो. Don't panic. आधा, कुछ नहीं होगा. इस साइड से बैक पैडल करो. Bro, back. Bro, నువ్వు వస్తేనే పట్టుకుంటే చెల్లి. हाँ वो नहीं पेन ऐसे यूज करो. जंप ఓకే స్టాప్. గైస్ ఫైనల్గా రివర్ రాఫ్టింగ్ అయిపోయింది. మామూలు అడ్వెంచర్ చేయలేదు అసలు. లిటరల్లీ ఆ వీడియో పెడుతుంది చూడండి మీరు. ఆ వీడియో పెట్టినప్పుడు అసలు ఎట్లా అంటే వాటర్ 2 degrees ఉంది. నేను డైవ్ చేసిన వాటర్లో అనమాట. అబ్బా ఎంత చల్లగా ఉందంటే లిటరలీ అమ్మో నా లైఫ్లో చూడాలి అంత చల్లగా. ఇదిగోండి గైస్, ఇది ఇప్పటి వ్యూ. టైం ఇప్పుడు వచ్చేసి 4:30 క్లోజ్ టు 5 అవుతుంది. 4:45 అవుతుంది. ఇక ఇప్పుడు కొంచెం సేపు ఉండి ఫోటోలు దిగి ఇక నెక్స్ట్ వేరే డెస్టినేషన్కి వెళ్తాం ఇక అట్లా. సో గైస్, వీఆర్ ఆల్ సెట్.